తర్వాత హిమాలయ యోగి కైలాస మానస సరోవరాన్ని కాలినడకన 11 సార్లు సందర్శించినటువంటి సిద్ధ పురుషులు శ్రీ వేదానంద బాబాజీ గారు వారి మంగళాశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాను మీ చప్పట్ల మధ్య. అందరం కలిసి ముందుగా ఒక్క 3 సార్లు ఓంకారం చెప్పుకుందాం. ఆ ఓంకార శక్తితోటి మనం అందరం కూడా ముందుకు వెళదాం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ పులకించిపోయే ఘట్టం. నాగా సాధువులు వీరందరూ గుప్తంగా ఉంటారు, అందుబాటులోకి అందరికీ అంత తొందరగా జనం మధ్యకి రారు. ఎంతో శ్రద్ధ, భక్తి, విశ్వాసం, గురి ఉన్నవారు తపనతో పిలుచుకుంటేనే వస్తారు. అటువంటి ఘట్టం ఇక్కడ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈ రోజున ఇంతమంది రావటం నా జీవితంలో మొదటి నుంచి కూడా మహాత్ముల పాదాల దగ్గర ఉండి ఎక్కిరాల భరద్వాజ గారు ఇచ్చిన బీజం నాకు. అవధూతల దర్శనాలు, వాళ్ళ స్పర్శనం ఎప్పుడు చెప్తారు, మహాత్ముల యొక్క దర్శనం, స్పర్శనం, భాషణం. ఒక్కొక్కసారి భాష కుదరపోయినా వాళ్ళు చక్కగా కళ్ళతో స్పర్శిస్తారు. మౌన భాష, అది దేవతా భాష. అటువంటి మౌనంతో మనందరికీ ఆదేశాన్ని లేకపోతే సందేశాన్ని, ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉంటారు మహాత్ములు. అలాంటి మహాత్ములందరూ ఈ రోజున మీ ముందుకు వచ్చారు, మన దగ్గరకు వచ్చారు. నేను హిమాలయాలలో గత 22 సంవత్సరాలుగా అక్కడే ఉంటూ కైలాస మానస సరోవరాన్ని 12 సార్లు దర్శించుకుని కాలినడకన 3 సార్లు వెళ్ళి, ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి మహాత్ముల పాదాల దగ్గర కూర్చుని మెట్టుమెట్టుగా ఎప్పుడు సిగ్గుపడక్కర్లేదండి మన సాధనని చెప్పుకోవడానికి. మహాత్ముల పాదాల దగ్గర ఎన్ని శక్తులు ఉంటాయో కనుక అది తనంతటి వాణ్ణి చేసుకుంటారని చెప్తారు. గురువులు ఒక సత్శిష్యుడు దొరికితే వారిని ఉద్ధరించడం ఒకటే కాకుండా తనంతటి వాడిని అవకాశం ఉంటే తనకంట గొప్పవాడిగా మార్చుకుని గర్వపడతాడు సద్గురువు. అలాంటి పరంపరలో మనం నడుస్తూ ఉన్నాం. దత్త పరంపర, ఆది అంతం లేని పరంపరలో మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో అవని ఫౌండేషన్ ఒక అద్భుతమైన సంస్థని ఆవిష్కరించుకుంటున్నాం. ఇప్పుడే ఆవిష్కరించుకున్నాం. ఆ సంస్థ ద్వారా లోక కళ్యాణం, ఆత్మ కళ్యాణం ఇటువంటి కార్యాలు మరిన్ని జరగాలని ఇక్కడికి వచ్చిన నాగా సాధువులందరూ మీ అందరికీ ఆశీర్వాదాన్ని ఇస్తారు. రిసెప్టివ్గా ఉండండి. ఎప్పుడు మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఆస్వాదించేందుకు తగినట్లుగా దృష్టిని వారి మీదే ఉంచి, మనస్సుని పక్కన ఉంచి హృదయపూర్వకంగా ఆస్వాదించేలా ఉండండి. వారు ఎవరికి తగినట్లుగా వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇస్తారు. మీ అందరికీ కూడా హిమాలయ గురు పరంపర తరపున ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. హరి ఓం గురుదేవ్, హరి ఓం గురుదేవ్, హరి ఓం గురుదేవ్. ధన్యవాదాలు బాబాజీ. కైలాస దర్శనం ఒక్కసారి అయినా వాళ్ళకే పాద నమస్కారం చేస్తే అంతులేని పుణ్యం అంటారు. 11 సార్లు కాలినడకన ఆ కైలాస సందర్శనం చేసిన మహాగురువులంటే సాక్షాత్తు శివస్వరూపంగా భావించాలి. మరొక్కసారి వారికి మన భక్తిపూర్వకంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుందాము. తదుపరి శ్రీ మహాకాళి పీఠం నుండి శ్రీ రుద్రగుప్త పాదాచార్యుల వారు కూడా వేదిక మీద ఆసీనులై ఉన్నారు. వారి మంగళాశీస్సులు అందించవలసిందిగా మీ చప్పట్ల మధ్య వారిని సవినీయంగా వేడుకుంటున్నాను. ఓం నమః శివాయ. నా తెలుగులో కొన్ని మిస్టేక్స్ వస్తే క్షమించండి, ముందు చెప్పేస్తున్నాను. రాకపోతే మంచిది, కాకపోతే అప్పుడప్పుడు చాలా మిస్టేక్స్ వస్తాయి. నాకు పెద్దగా గొప్పగా చెప్పడం ఏం రాదు. అది చెప్పాలంటే, ఏదైనా చెప్పాలంటే జ్ఞానం ఉండాలి. ఇంత మహాత్ములైన ఇంత జ్ఞానం మధ్యలో కూర్చున్నాను, ఇంకా నేనేదో చెప్పాలి అని ఒక దాంతో చెప్తున్నా. కానీ చెప్పడం అనేది ఒక జ్ఞానం, పరమశివుడు ఒక చేసే పని, మన మనుషులం చేసే పని కాదు. ఏదైనా జ్ఞానం ఇవ్వాలి. ఇప్పుడు నార్మల్గా మనుషులు ఏదైనా ఊరొచ్చు, ఏదో చెప్పొచ్చు, కాకపోతే పరమశివుడు. ఇంకా రెండవది సాయి గారు ఇంకా అవని ఫౌండేషన్ చేసిన పని
చిన్న పని కాదు. గంగా మాత భాగీరథుడు కష్టపడి సాధన చేస్తారు. ఒక సాధన 2 years 3 years కాదు, ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తే గంగా మాతని భూమిపైన దింపినారు. అటువంటి నార్త్ ఇండియా నుంచి ఎక్కడో గుహల్లో దాచుకున్న నాగా సాధువులందరినీ పట్టుకొని తీసుకొచ్చేసి ఇక్కడ మీకు అందరికి మీకు దర్శనం అవుతుంది కదా, దానికన్నా తక్కువ మాత్రం మీరు అనుకోరాదు. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ దానికన్నా తక్కువ మాత్రం అనుకోరాదు. ఎందుకంటే అంత గొప్ప మహానువులు దర్శనం అందులో ఒక్కలైన దర్శనం ఇవ్వాలంటే మహాకుంభానికి వెళ్ళాలి. అటువంటి 144 yearsలో ఏ మహాకుంభం ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 144 years ఆగాలి. అటువంటి ఒక సందేశం, అటువంటి ఒకటి జరిగింది ఇక్కడ. చాలా చాలా ఆనందపడి बहुत अच्छा आनंद है. అందుకోసం ఒకసారి చెప్పట కొట్టండి. ఇంకా సాయి రెడ్డికి అయితే సిద్ధారెడ్డి అని పేరు పెట్టేస్తానండి. ఆయన నార్మల్ కాదు, ఇప్పుడు సిద్ధారెడ్డి. ఆయన ఒక దీక్ష తీసుకుంటే ఒక పేరు ఇస్తారు గురువు. నేను ఆయనకి పేరు ఇచ్చేస్తా సిద్ధారెడ్డి అని. ఎందుకంటే ఆయన చేసిన పని చిన్న పని కాదు. యోగులు సిద్ధ పురుషులకి ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చేసి మీ అందరికీ అందుబాటులో ఎవరి ఫౌండేషన్ కూడా చిన్న పని చేయలేదు. అందుకోసం మీరు కూడా ఎవరి ఫౌండేషన్తో ఉండాలి, దీనికి ముందు తీసుకుపోవాలి. రెండో విషయం, ఒకటి అమ్మగారు చెప్పినారు, చాలా మంచి విషయం, కర్మయోగం చాలా ముఖ్యం. ఈ అందరు నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళందరూ యోగా గురించి చాలా కాన్షియస్ఫుల్గా ఉన్నారు. యోగా అంటే మెడిటేషన్ అందరికీ తెలుసు, మెడిటేషనే తెలుసు, యోగా కూడా తెలుసు. చాలా మందికి తెలియదు యోగా అంటారు మెడిటేషన్ని. కాకపోతే మెడిటేషన్ యోగా ఒకటే. అందులో యోగ్లో మొదటి యోగా కర్మయోగా. ఆ కర్మయోగాని చాలా ఈజీగా చాలా సింపుల్ వేలో చెప్తున్నా అంటే చాలా మంచిది. కాకపోతే నేను చాలా కర్మయోగ పైన నేను కూడా చాలా మేబీ కొంచెం కష్టపడ్డా. కర్మయోగంలో టోటల్ 8 ద్వారాలు ఉంటుంది. మొదటి ద్వారం ఓపెన్ కావాలి కర్మయోగంలో అంటే మీలో భక్తి రావాలి. మీలో భక్తి రానంత వరకు కర్మయోగంలో మొదటి ద్వారం రాదు, ఓపెన్ కాదు. మీలో భక్తి ఖచ్చితంగా ఉండాలి. దానిలో భక్తి లేదు కర్మయోగం చేస్తారంటే దట్ ఈస్ చాలా రాంగ్. మీరు చాలా భ్రమలో ఉన్నారు. మీకు యోగా అంటే తెలియదు. యోగా అంటే ఫస్ట్ భక్తి, కర్మయోగా అనేది భక్తి. సెకండ్, దీంట్లో స్వాధ్యాయము. ఇక్కడ ఎవరు మీకు చెప్పారు, మీరేమన్నా చేస్తున్నారు, ఏమన్నా మీరు ఒక బుక్ రాసుకుంటారు, కొంతమంది రాసే అలవాటు ఉంటుంది. స్వాధ్యాయం అంటారు. ప్రతి ఒక్క మనిషి నేను ఈరోజు ఎంత మంచి పని చేస్తాను, ఎంత చెడు పని చేస్తాను, ప్రతి ఒక్కటి మంచి రాకపోయినా పర్వాలేదు, చెడు రాయాలి. నేను ఈరోజు చెడు పని ఏం చేస్తాను, అది నెక్స్ట్ డే చేయొద్దు. అది చాలా ముఖ్యం. అట్లా యోగలో మూడోది ధర్మము సత్యం పైన ఉండడం. నాలుగవది ఇది చాలా ఉన్నాయి, దీని గురించి చాలా సబ్జెక్ట్ ఉన్నాయి. లాస్ట్కి మనం చేసే కర్మ, కర్మ దేనికోసం చేస్తున్నాము ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కర్మ మీరు చేస్తున్నారంటే దేవునికి మాత్రమే, దేవుని కోసం మాత్రమే, మీకోసం మీరు చేస్తలేదు. మీరు తింటున్నట్టే మీకోసం కాదు, మీరు పండుకున్నట్టే మీకోసం కాదు, దేవునికి మాత్రమే. మీకు నచ్చిన ఏ రూపం నచ్చినా పర్వాలేదు, కానీ గుర్తుపెట్టుకోండి సత్య స్వరూపమైన పరమాత్మ కోసం మీరు కర్మ చేస్తున్నారు. ఇది నేను చెప్తున్నాను. ఇది చాలా 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 హృదయ ఆనంద పరిపూర్ణమైన మూమెంట్, చాలా మంచి మూమెంట్. సాయిరెడ్డి గారు కనబడతలేదు నాకు ఒకసారి ఇక్కడ కాయ్ చలో పర్వాలేదు. నా సాధువులు సభకి తరఫే మీ అందరికీ, ఇంకా సాయిరెడ్డి అందరికీ, సాయిరెడ్డి గారికి ఒక శుభాశిస్తూ, ఇంకా ఆయన పెట్టిన పేరు తెలుసుగా సిద్ధారెడ్డి. ఈరోజు నుంచి సిద్ధారెడ్డి గురు దేశమైన వాళ్ళకి మాత్రం పేరు ఉంటుంది. ఈయనకి సిద్ధారెడ్డి అని పేరు వచ్చింది ఈరోజు నుంచి. हर हर महादेव शंभो शंकर. हाथ उठाइए, हर हर महादेव शंभो शंकर.